తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు సుదీర్ఘంగా విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం తుది నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై స్పీకర్ ఇప్పటికే విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకున్నారని ఆయన కోర్టుకు వెల్లడించారు. ఈ మేరకు పిటిషనర్లను స్పీకర్ కార్యాలయం పరిష్కరించిందని ధర్మాసనానికి వివరించారు. అయితే అభిషేక్ మను సింఘ్వి వాదనతో జస్టిస్ సంజయ్ కరోలు నేతృత్వంలోని ధర్మాసనం ఏకీభవించింది. స్పీకర్ ఇప్పటికే ఈ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకున్నందున ఇక ఈ పిటిషన్లపై విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని భావించిన కోర్టు విచారణ ముగిసినట్లు ప్రకటించింది. అదేవిధంగా 2 రోజుల్లో స్పీకర్ తన తీర్పు కాపీలు ఫిర్యాదుదారులకు ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలిపింది. గత కొంతకాలంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. గంగోత్రి, గుడ్ ఆఫ్టర్నూన్. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లను స్పీకర్ తోసిపుచ్చారు. ఇదే విషయాన్ని సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు అభిషేక్ మను సింఘ్వి. సో అంటే అనర్హత పిటిషన్లపైన స్పీకర్ నిర్ణయం తీసుకోవడంతో విచారణ ముగిసిందంటూ కూడా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సో దీనికి సంబంధించి ధర్మాసనం ప్రకటించింది. పిటిషన్లపైన విచారణ ముగిసిందంటూ కూడా డిస్పోజ్ చేసింది సుప్రీంకోర్టు. సో ఈ అంకం ఇక్కడితో అయిపోయింది. ఇక ఈ ద్విసభ్య ధర్మాసనం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, అటు స్పీకర్ నిర్ణయాన్ని ఏకీభవించింది. సో అభిషేక్ మను సింఘ్వి దీని తరపున వాదనలు వినిపించారు. సో సుప్రీంకోర్టు ఒకటే స్పష్టం చేసింది, ఈ కేసు ముగిసిందంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే దీనికి సంబంధించి ఒక్కొక్క కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే, ఏదైతే ఈ మొత్తం 4 పిటిషన్లపైన విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు విచారణ పూర్తి చేసి ఈ తీర్పును వెల్లడించడం కూడా చెప్పడం జరిగింది. మోరోవర్ ఈ ఏదైతే ఇంకా బీఆర్ఎస్ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు వాదిస్తున్నది ఏమిటంటే, ఇంకా స్పీకర్ నుంచి పూర్తి స్థాయి ఆర్డర్ కాపీ రాలేదు, జడ్జిమెంట్ కాపీ రాలేదు. అంటే దానికి సంబంధించి ఇతర డాక్యుమెంట్లను కూడా అందజేయాలంటూ కూడా ఇప్పటికే పిటిషనర్లకు అందజేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. బట్ ఏదేమైనా ఈ కేసు తర్వాత పరిణామాలు ఎటు పోతాయంటే మళ్ళీ మొదటి నుంచి వస్తుందనే చెప్పాలి. ఎందుకంటే స్పీకర్ని గడువు ఇవ్వడం జరిగింది. స్పీకర్ గడువులోపు నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఈరోజు ఏకీభవించడం జరిగింది. అంటే ఇదే తీసుకోవాలి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఏం చెప్పలేదు. డెడ్లైన్ విధించి డెడ్లైన్ లోపు నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకి స్వాగతించింది. సో దీన్ని డిస్మిస్ చేసింది. సో ఇప్పుడు స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఈ తీర్పును సవాల్ చేస్తూ మళ్ళీ హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టులో దీనిపైన వాదనలు జరుగుతాయి. అక్కడ నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. అంటే స్పీకర్ నిర్ణయం తప్పుగా ఉంది అన్నటువంటి పిటిషన్ ఇంకొకటి రావాలి. సో ఇది మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ మొదలైంది. ఒక ఎపిసోడ్ అయిపోయింది, ఇంకొక ఎపిసోడ్ ఇప్పుడు స్టార్ట్ కాబోతోంది. స్పీకర్ నిర్ణయం తీసుకున్నారన్నది మాత్రమే ఇక్కడ చూడాల్సినటువంటి అంశం. స్పీకర్ను గడువులోపు నిర్ణయం తీసుకోవాలన్నది మాత్రమే కోర్టు ఇచ్చినటువంటి డెడ్లైన్. ఆ డెడ్లైన్ లోపు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని కోర్టు ఏకీభవించింది. బట్ ఇప్పుడు ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాలి, అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. సో ఇప్పుడు ఇంకొక ఎపిసోడ్ స్టార్ట్ అయిందని చెప్పాలి గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.